హలో అందరికీ, చేపల పులుసు మా స్టైల్లో ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన గరం మసాలా, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత చిన్న సైజు ఉల్లిపాయను తీసుకొని పేస్ట్లో చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చేప ముక్కలకి పసుపు, కారం బాగా అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి ఇక్కడ సాల్ట్ వేసుకోవాలి, త్వరగా మగ్గుతాయి. అలా ఉల్లిపాయలన్నీ మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద టమాటాను కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటా అనేది బాగా మగ్గిపోవాలి. తర్వాత గరం మసాలా పేస్ట్ని వేసుకుని బాగా ఫ్రై చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. మసాలా బాగా ఫ్రై అయితేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది. మసాలా వేయకుండా చేస్తే కర్రీ అసలు బాగుండదు. మీడియం ఫ్లేమ్లో స్లోగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మసాలా అంతా ఫ్రై అయినాక ఆయిల్ వదులుతుంది. తర్వాత పసుపు, కారం 5 స్పూన్లు వేసుకోవాలి. కూరని బట్టి వేసుకోండి. అలా మొత్తం అంతా బాగా ఫ్రై అయినాక చిక్కగా తీసుకున్న చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం బాగా ఉడికించుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా ఉడికించుకోవాలి. అందులో పచ్చిమిరపకాయలు చీల్చుకుని వేసుకోవాలి. తర్వాత ఒక్కొక్కటిగా చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పులుపులో ఉడుకుతాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. తిని చూడండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. చేపల పులుసు మీడియం ఫ్లేమ్ మీద ఒక 40 నిమిషాల పాటు కుక్ అవ్వాలి. గరిటె పెట్టి వెంటనే తిప్పొద్దు. కుక్ అయిన తర్వాత మీరు కూడా ట్రై చేసి చెప్పండి. వీడియోలో చూపిస్తున్నట్టు ముక్క గట్టిగా అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.